హాయ్ గైస్, మీరు చెప్పినట్టుగానే ఎస్ఎస్వైటీతో అయితే 1v1 అయితే ఆడుతున్నాను. మీరు చూస్తున్నారు మెక్కిన యూనివర్స్ తెలుగు. ఎస్ఎస్వైటీతో అయితే 1v1 అయితే పెట్టాను. ఆ బ్రో బాగా ఆడుతున్నాడు. నేను ఓడిపోయాను కూడా. వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ బ్రోకి నాకు 1v1 చూడాలని ఆశపడ్డారు కదా, అదైతే పెట్టేశాను. ఏంటంటే మధ్యలో చాలా గ్రిచ్ ఫ్లై అయినాయి. చూడండి, బాగుంటుంది మ్యాచ్ అయితే, కానీ మనమైతే గెలవము. బట్ ఎస్ఎస్వైటీ బ్రో అయితే గెలుస్తాడు. ఛానల్ అయితే ప్రమోట్ చేయమన్నాడు. ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చెప్పాను. గాడ్ ఎస్ఎస్వైటీ అని ఉంటుంది, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. గాడ్ ఎస్ఎస్వైటీ అనగానే ఇక్కడ ఎస్ఎస్వైటీ అని వచ్చేసిద్ది. బాగా ఆడతాడు బ్రో అయితే. సీజన్ డివిజన్స్లో డివిజన్ 3 అనమాట. చూడండి, తన ఎబిలిటీ వేసిన తర్వాత కూడా చూడండి డ్యామేజ్ ఎలా పడిందో. తన మీల్ వేసిన తర్వాత చాలాసేపు పడింది. నాకైతే ఇది నచ్చలేదు. దీనివల్లే నేను గార్డియన్తో ఓడిపోయాను, లేకపోతే కనుక గెలిచేవాడిని. నెక్స్ట్ జీఫ్రేతో అయితే వెళ్ళాను. ఇక్కడ కూడా సేమ్ అవుతుంది. తన దగ్గరకు వచ్చాక జీఫ్రేతో ఆపుదాం అనుకున్నాను. అదే పని చేస్తాను. చూడండి, తను అక్కడ ఆగాడు. బట్ డబుల్కో అయితే ఎలా అయిందో అర్థం కాలేదు. దానికదే పైగా ఇప్పుడైతే మేము పొద్దున్నే మొదలు పెట్టేసాం. పొద్దున్న 6:13 6:15 ఎంత టైం అయితే అప్పుడైతే మొదలు పెట్టాను నేను గేమ్ ఆడడం అయితే. ఇవాళ 4:30కి అయితే లేచాను. అలా 5 వరకు నార్మల్ వాట్సాప్ అన్నీ కెలుక్కున్న తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేస్తే కాసేపటికి ఒక బ్రో ఫైస్కోప్ బ్రో అని ఒక బ్రో ఉన్నాడు. ఆ బ్రోతో 1v1 ఆడాను. తర్వాత ఆ గేమ్ కూడా గెలిచాను 0/2. ఆ తర్వాత ఏమో శివసాయి బ్రో అయితే ఆన్లైన్లోకి వచ్చాడు. సరే, ఆన్లైన్లోకి వచ్చాడు కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా కోరుకుంటున్నారు కదా 1v1 అని చెప్పన్నారని 1v1 అయితే పెట్టాను. ఒక మీ వాళ్ళే నేనైతే 1v1 అయితే ఆడాను. బ్రో అయితే టీమప్ చేయమని చెప్తున్నాడు. ఓకే బ్రో, టీమప్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో నీకు చెప్తున్నాను చూడు. ఇప్పుడు చెప్పే మాటలన్నీ నీకోసమే. మనమైతే టోర్నమెంట్ కానీ కంట్రోల్ పాయింట్ కానీ ఆడదాం. నెంబర్ అయితే మనం వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నెంబర్ అయితే పెడతాను నీకు మెక్కిరీనాలో. చూడు, ఫోన్ అయితే మాట్లాడదాం. మన ఇద్దరం కంబైన్ అవ్వాలని నువ్వు అనుకుంటే నేను అదే అనుకుంటున్నాను. మన ఇద్దరం కంబైన్ అయ్యి వీడియోస్ అయితే చేద్దాం రోజు. ఎందుకంటే మేము కూడా తెలుగు ప్లేయర్సే కాబట్టి మేము అందరం కలిసి ఉంటాం. మేమిద్దరం కూడా తెలుగు ప్లేయర్సే బ్రో, కదా బ్రో? టీడీఎం, జై టీడీఎం. తెలుగు ప్లేయర్లో ఆయనకైతే 169 సబ్స్క్రైబర్స్ ఆయనకైతే 169 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మనకైతే చాలా తక్కువ 48. వెనకాల నుంచి వస్తాడేమో అని కొద్దిగా వెరైటీగా ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి ఎవరు రాలే కదా. అదిగోండి, మనం అనుకున్నట్టే మన దాన్ని యూజ్ చేసాం. తను కూడా మిల్లెస్తో అయితే యూజ్ చేసాడు. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు మనమైతే మన జీఫ్రేబిలిటీ వేద్దాం అనుకుంటే వెళ్ళిపోయాడు. బట్ పర్వాలేదు, మనమైతే మన బెస్ట్ అయితే ట్రై చేసాం. బట్ అయినా ఓడిపోయాం. ఎందుకంటే తన దగ్గర మనకన్నా స్ట్రాంగెస్ట్ వెపన్స్ అయితే ఉన్నాయి. పైగా కొన్ని గ్లిచ్ ఫైర్ అయినాయి, ఏమైనా తెలియదు. కానీ అక్కడ తనకి మనం డ్యామేజ్ ఇస్తున్నాం. పైగా తనను మన జీఫ్రేబిలిటీతో ఆపేసిన, గార్డియన్ అబిలిటీతో యూజ్ చేసిన దానికి అదే మాత్రం వచ్చేస్తుంది. దానికి డ్యామేజ్ అయితే పడిపోతుంది. డబుల్కో అయింది ఇందాడు అలాగే వేసిన తర్వాత. నాకు తెలిసి ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదనుకుంటా. నెట్వర్క్ ఎప్పటి నుంచో లేదులేండి. నెట్వర్క్ ఎక్కువ లాగడానికి ట్రై చేస్తాను. నా దగ్గర మొబైల్ డేటా లేదు. ఇప్పుడు కూడా చూడండి. అసలు ఎలాగా ఇలా నేను ఆపేశాను, దాని తర్వాత కూడా ఎలాగా కొట్టాడని చెప్పి నాకు కొద్దిగా వెరైటీగా ఉంది. చూడండి, చాలా వరకు ఫస్ట్ నుంచి చూడండి కావాలంటే దగ్గర 3-4 కిలోలు అలాగే అయినాయి గ్లిచ్ ఫ్లేయర్ లాగా. నేను ఎబిలిటీ యూజ్ చేసిన తర్వాత కాసేపటికి నన్ను అవగొట్టేస్తున్నాడు. ఎలా అయిపోతుందో అర్థం కావట్లేదు. తను కూడా రికార్డింగ్ చేశాను అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియో కూడా చూడండి. తన వైపు నుంచి ఎలా ఉందా అని. నా వైపు నుంచి అయితే ఇలా ఉంది. దానికి అదే డ్యామేజ్ పడిపోయి అయిపోతున్నాను. ఈ వీడియో అయితే లెంతీ అని చెప్పి 14 minutes 2 మ్యాచెస్ అయితే ఆడాము. 2 మ్యాచెస్లో కూడా ఆయనే గెలిచారు. ఓకే, దొరికేసాడు మనకి. మనమైతే చంపుదాం, ట్రై చేద్దాం. మనం పక్క నుంచి మన డిస్క్ లాంచర్ రేడియస్తో చంపుదాం. 1 kill అయినా వచ్చేది. 1 kill వచ్చినా సరే ఓడిపోయేవాళ్ళం అండి. ఓకే, MVP అయితే శివసాయి బ్రో అయితే వచ్చాడు. సెకండ్ థర్డ్ అయితే మనమే వచ్చాం. కిల్ షాట్తో 0 kills. సెకండ్ మ్యాచ్ అయితే బాగుంటుంది చూడండి, నాకు నచ్చింది. వెంటనే ఇప్పుడైతే స్టార్ట్ అయితే నొక్కేస్తాను. ఓకే అని పెట్టాడు బ్రో అయితే. ఓకే, స్టార్ట్ అయితే చేసాం. ఇంకా మనకైతే ఇదిగోండి శివసాయి బ్రో వైటీ. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చూడండి, చూపిస్తాను.
శివసాయి వైటీతో ఇదిగోండి SSYT శివసాయి వైటీ 7X. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి, తెలుగు బ్రోనే తను కూడా. ఎవరైతే శివసాయి బ్రో 1v1 చూడడానికి ఈ వీడియోలోకి అయితే వచ్చారో వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మనమైతే శివసాయి బ్రో వైటీ SSYTతో అయితే ఆడడం. వెనకాల నుంచి వస్తాడేమో, వచ్చేస్తాడు గ్యారంటీ, ఎందుకంటే ఇక్కడ ముందు ఇంతసేపు కూడా రాలేదు కాబట్టి వెనకాల వస్తాడు. అదిగోండి నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను వెపన్స్ యూస్ చేయాలా ఏమీ చేయాలా కాబట్టి 0 డ్యామేజ్తో అయితే ఉన్నాను. ఇప్పుడు గార్డియన్ అయితే తీద్దామా, కిల్ షాట్. ఓకే, కిల్ షాట్తో మనం వేస్ట్ చేసాం బ్లేడ్స్. ఇప్పుడు వెనకైతే వస్తున్నాడు మన దగ్గరికి అటాక్ చేద్దామని, మనకు రీలోడ్లో ఉందని తెలిసి, కానీ మన రీలోడ్ త్వరగా అయిపోద్ది. ఓకే అయిపోయింది. ఇప్పుడైతే కిల్ షాట్ వర్సెస్ కిల్ షాట్. ఫుల్ డ్యామేజ్, ఫుల్గా అయితే హెల్త్ ఉంది తనకు కూడా చూడండి. ఆహా, తన ఎనర్జీ కెపాసిటీ వచ్చేసి కిల్ షాట్ది 18, పైగా 77,000 HP, మనది 16. అయినా సరే మనం కొట్టామంటే పర్వాలేదులేండి, మనం ఒకటైతే కొట్టగలిగాం. ప్యాంతర్ అయితే ఏకంగా 28 ఎనర్జీ కెపాసిటీ అయితే, గార్డియన్ అయితే ఇంకా 140,000 అయితే HP ఉంది. గార్డియన్ కూడా 28 అనుకుంటా, త్వరలో 32కి వెళ్తాడేమో. బ్రో 5 స్టార్స్ అనమాట ప్యాంతర్కి అయితే, కానీ మనం ప్యాంతర్ని ఆల్రెడీ కొట్టేసాం. కొడతాం మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో గార్డియన్తో అయితే ఇప్పుడు ట్రై చేద్దాం, కానీ టైం అయిపోద్దేమో అని చెప్పి ఒక చిన్న లోపం అయితే ఉంది. ఓకే, మనమైతే వెళ్ళాం, మనమైతే 1 కిల్తో ఉన్నాం. మనం ఆడే ప్రతి మ్యాచ్ కూడా 1-2 కిల్స్ తేడాతో విన్ అయిపోతున్నాడు బ్రో. అయితే బ్రో మన కోసం అటువైపు ఎదురు చూస్తున్నాడు, మనం సింగిల్ హ్యాండ్ ఫైర్ చేద్దాం. ఓకే, తన దగ్గర రైల్ గన్ ఎలా వచ్చిందో అంటే, రైల్ గన్ ఓల్డ్ ప్లేయర్స్ దగ్గరకి ఎలా వస్తుంది, సరే అదొకటి. రైల్ గన్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, టైర్స్ అన్లాక్ చేసి ఉంటాడు. ఓకే, మనం జిఫ్రై అయితే తీసాం, ఇప్పుడైతే కిల్స్ మనమే చేయాలి. ఈ రౌండ్ ఎలాగైనా మనమే గెలుద్దాం, ట్రై చేద్దాం. మనం అలా వెనక్కి తిరిగి అలా వెళ్ళి అలా ట్రై చేద్దాం, మనం గెలవాలి. ఈ ఒక్క రౌండ్ గెలిస్తే మీరు నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం ఈ ఒక్క రౌండ్ గెలవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎక్కడున్నాడో బ్రో అయితే కనబడట్లేదు, ఇక్కడ ఎక్కడా లేడు. మనం అయితే చుట్టూ చూసుకుంటున్నాం. ఒకవేళ మనకు అక్కడ పైన మనకి కనిపిస్తున్న మనకి ఐ సింబల్ అయితే కనబడిందంటే మనకి దగ్గరలో ఉన్నట్లు లెక్క. మా వాళ్ళు తెగ చాటింగ్ చేసేస్తున్నారు, బట్ వీడియో చేయాలి కదా. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నట్టు ఏమనుకోకండి, డిస్టర్బెన్స్ వచ్చింది. మెసేజెస్ నేను నోటిఫికేషన్స్ ఆపడం మర్చిపోయాను, ఇప్పుడు వెళ్తే కనుక వీడియో మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఇది గైస్ ఇవాళ వీడియో. ఇంకా 1 minute 4 seconds అయితే ఉంది, మనం ఎలాగైనా సరే కిల్స్ అయితే కొట్టాలి. ఈ మ్యాచ్ అయితే చాలా వరకు గెలవడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఆ బ్రో అయితే ఎక్కడ కనబడట్లేదు, బట్ మనం ఎత్తుదాం, చాలా వరకు దొరికేయాలి, ఎందుకంటే మనమే గెలవాలి. 51 seconds అయితే ఉంది, 50. ఈ మ్యాచ్ టై అయ్యేటట్టు ఉంది, కానీ గెలిస్తే కనుక నాకు సబ్స్క్రైబర్స్ ఇవ్వండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే. వ్యూస్ వస్తున్నాయి కానీ ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది దొరికాడు శివసాయి వైటీ అయితే, మళ్ళీ మాత్రం ఎవరు చూడట్లేదు. తను అబ్జర్వ్ చేస్తున్నాడు ఎక్కడి నుంచి చూస్తున్నారని. తను దాక్కున్నప్పుడు కనుక తనకి ఆ పైన ఐ సింబల్ రాకపోతే కనుక ఎవరు చూడలేనట్టు అదే అనుకుంటున్నాడు, ఇన్నర్ ఫీలింగ్. అదిగోండి తనకి ఇప్పుడు అర్థమైంది. తను ఏమనుకుంటాడంటే 2 పక్కల ఒకటి ఉంటుంది, ఒకటి మన వైపు, ఇంకోటేమో మిడిల్ వైపు ఏమో అని చెప్పి మిడిల్ వైపు మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మనం అదే టైం చూసుకొని చాలా వరకు డ్యామేజ్ ఇచ్చాం. ఒక బుల్లెట్ కనుక రైట్ సైడ్ నుంచి కొట్టుంటే అయిపోయేది, బట్ చాలా వరకు చూడండి మన స్ప్రింట్ అబిలిటీ వల్ల మనం స్లో మోషన్లో ఉన్నా సరే ఫాస్ట్ కదగలుగుతున్నాం నార్మల్ లాగా. ఓకే, మనకి స్ప్రింట్ అయితే బాగా హెల్ప్ చేసింది త్వరగలడానికి. ఇప్పుడైతే మనమే ఎలాగైనా గెలవాలి. మీ దగ్గర కనుక రైల్ గన్ ఉంటే దానికి మంచి కాంబినేషన్ ఏంటంటే, దాన్ని ముందు నేర్చుకోవాలంటే కావాల్సింది లాంగ్ రమ్ అనమాట. లాంగ్ రమ్తో నేర్చుకుంటే రైల్ గన్తో దాదాపు వచ్చేసినట్టే. ఈ బ్రో అయితే 2 సార్లు రైల్ గన్ అయితే మిస్ చేశాడు ఛాన్సెస్ అయితే. మనం ఇప్పుడు ఎలాగైనా 1 కిల్తో లీడింగ్లో ఉన్నాం, 1/0. ఓకే, ఇప్పుడైతే కిల్ షాట్ని తీసాడు. మనమైతే జీఫ్రీ అబిలిటీ వేసుకొని కిందకి వెళ్ళిపోదాం. ఓకే, గెలిచేసాం, మనమైతే విన్ అయ్యాం. మనమైతే మ్యాచ్ అయితే గెలిచేసాం. నెక్స్ట్ రౌండ్ అయితే మొదలైపోయింది. నేను నెక్స్ట్ రౌండ్ జీఫ్రీ అనేది తీసాం, మళ్ళీ మనం గెలుస్తామేమో అని. కానీ ఈ మ్యాచ్ అయితే ఆ బ్రో గెలుస్తాడేమో, ఎందుకంటే నాకు ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు పొద్దునే గేమ్ ఆడుతున్నానని చెప్పి తిడుతున్నారు. బట్ పర్వాలేదు, మీకోసమైతే ఆడతాను.
మీరు చెప్పినందువల్ల అయితే 2 మ్యాచ్లు అయితే మొదలుపెట్టాను. నెట్వర్క్ లేకపోయినా అదిగోండి, నేను ఆపినా సరే ఇదైతే ఒప్పుకుంటాను. మిసైల్ ర్యాక్స్ వచ్చినాయి, కానీ అవి మాత్రం ఒప్పుకోండి. స్టార్టింగ్ మాత్రం గ్లిచ్ ఫ్రైర్లు నాకు ఎందుకో కొద్దిగా తేడాగా అనిపించింది అప్పుడైతే. ఇప్పుడు చూడండి, నేను ఎబిలిటీ యూజ్ చేశాను కానీ కొద్దిగా పక్కకి వెళ్ళిపోయింది. కొద్దిగా ముందుగా తిప్పి వేసి ఉంటే కనుక మనం గెలిచేవాళ్ళం. తన హెచ్పి చూడండి. ఓకే, మళ్ళీ కిల్ షాట్ వర్సెస్ కిల్ షాట్ డబుల్కో అయితే అయింది. పైగా తన దగ్గర ఉన్న వెపన్స్ వచ్చేసి మిసైల్ ర్యాక్ 12, మిసైల్ ర్యాక్ 6. మన దగ్గర సేమ్ మిసైల్ ర్యాక్ 6 ఒకటి ఉంది, కానీ ఒక చేతికి మిసైల్ ర్యాక్ 8 అయితే పెట్టుకున్నాం. మన ప్రాంతాన్ని తక్కువ అంచనా వేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే మన దగ్గర ఒక జెల్విన్ ర్యాక్ ఉంది కాబట్టి. చాలామంది చేసి తప్పే అది, కానీ మన దగ్గర ఉన్న నేల్ లాంచర్ని సరిగ్గా చూడరు. మన దగ్గర ఉన్న నేల్ లాంచర్ మాత్రం బాగా కొట్టిద్ది. ఓకే, ఏదో మెక్ నాకు తెలిసి షాడో టైప్ మెక్ తీసి ఉంటాడు, ఎక్లిప్స్ అనుకుంటా సంథింగ్. దానివల్లే మనకైతే కనబడట్లేదు. మనం అలాగన్నా మన ఐస్ని జాగ్రత్తగా పెట్టుకొని చూస్తే కనుక కనబడతారు. ఆ ఎబిలిటీ యూజ్ చేయడం వల్ల అయితే మనమైతే ఆగిపోతాం కనబడడం. అక్కడైతే ఎవరు లేరు, మనకైతే ఎవరు కనబడట్లేదు ఇక్కడెక్కడ కూడా. ఓకే, మనం ఇంకా ఎత్తుద్దాం, సాధిద్దాం. దగ్గరికి వచ్చాం చాలా వరకు. 1 కిల్స్, తనైతే 3 కిల్స్. అదిగోండి దొరికేశాడు, మనకైతే దొరికేశాడు. ఇదిగోండి మన నేల్ లాంచర్తో అయితే కొట్టాం. ఇప్పుడు మన నేల్ లాంచర్ త్వరగా అయితే రీలోడ్ అయిపోద్ది. తను ఏమనుకుంటాడంటే రీలోడ్లో ఉంది కదా వెళ్ళిపోదాం అనుకుంటాడు షార్ట్ రేంజ్తో. కానీ మనం అయితే కిల్ అయితే చేసాం, బట్ టైం అయితే అయిపోయింది. మనం 2 కిల్స్, తనైతే 3 కిల్స్. 1 కిల్తో అయితే లాస్ట్ అయితే అయిపోయాం. గేమ్ అయితే తనకైతే వచ్చేసింది, బట్ పర్వాలేదు, మన తెలుగు బ్రోనే కదా, ఏమవుదా. అయినా ఆయన దగ్గర అయితే ఎక్కువ వెపన్స్ అయితే ఉన్నాయి, చాలా హార్డెస్ట్ వెపన్స్, కాబట్టి గెలిచాడు. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా. కానీ నేను సీజన్ డివిజన్స్లో అయితే 4లో ఉన్నాను, తనైతే 3లో ఉన్నాడు. మేమైతే ఇప్పటి నుంచి టీమప్ అయితే చేస్తాము. ఈ కాన్వర్సేషన్ అయితే మీరే చూడండి ఏమేమి ఉంటుందా అని. నేనైతే ఏం పెట్టను బ్రో, నేనైతే ఈ వీడియోని యూట్యూబ్లో అయితే పెడతాను. పైగా ఆ బ్రో అయితే టీమప్ చేద్దాం బ్రో, అన్ని కలిసి పెడదాం అని చెప్పి అంటాడు. అదే బ్రో, ఇది టైం అయిపోతుందని, లెంత్ అయిపోతుందని బాయ్ అని కూడా చెప్పేసాను లాస్ట్కి. అదే కాన్వర్జేషన్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.